హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే వచ్చేసాను మంచి వీడియోతోటి. ఏంటి అని అంటే అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను చేసేదే మీకు చూపిస్తున్నాను కూడా. మరి ఇప్పుడు వస్తున్నది కూడా 3 రోజుల్లో మనకు మంగళవారం ఉంది. ఎవరైనా రుణబాధలతో కానీ, కుజదోషంతో కానీ, కాలసర్పదోషంతో కానీ, సర్పదోషంతో కానీ బాధలు పడుతూ ఉంటే ఏ పూజలు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. దాని గురించే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మంగళవారం రోజున కానీ, షష్ఠి రోజున కానీ, ఇంకా లేదు అనంటే ఆదివారం కృత్తికా నక్షత్రం రోజున కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం కానీ, ఇంకా చెరుకు రసంతో అభిషేకం చేస్తే మనకు చాలా చాలా కలిసి వస్తుంది. స్కంద షష్ఠి అనగానేమి, ఆ రోజు ఏం చేస్తారు, మనకి ఏం చేస్తే శుభం కలుగుతుంది అనే దాని గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుమారస్వామి. ఈయననే కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అని, మురుగనుడు, గుహుడు అను పేర్లతో పిలువబడతారు. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయుడు అయ్యాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని అంటారు. చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈ షష్ఠినైతే చెంపా షష్ఠి, ప్రవర షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని అంటారు. తమిళనాడులో అయితే విశేషంగా జరుపుకుంటారు ఈ షష్ఠినైతే. ప్రతి మంగళవారం రోజు అయితే నేను పాలు, చెరుకు రసము, ఇంకా పసుపు, కుంకుమ ఇవన్నీ గుడికి తీసుకెళ్ళి, మాకు దగ్గరలో ఉందండి నాగేంద్ర స్వామి గుడి. అయితే మేము అక్కడికి వెళ్ళి ఆ రోజున మేము అభిషేకం చేసుకొని తర్వాత స్వామివారిని అలంకరించి బొట్టు పెట్టి పూలదండ కూడా వేసుకుంటాం. మీ శక్తి అనుసారంగా మీరు చేసుకొని మీరు కూడా ఈ రుణ బాధల నుంచి బయటపడండి. దోష నివారణకు, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం చెప్పబడింది. నమస్తే నమస్తే సిక్తపాణే, నమస్తే నమస్తే లసధ్వజపాణే, నమస్తే నమస్తే సదాభీష్టపాణే, నమస్తే నమస్తే కటిహస్తిపాణే. ఆయనని శరణు వేడిన వారికి శక్తియుక్తులు, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. షష్ఠి తిథి నాడే స్కందుడు 6 కృత్తికల నుంచి ఏకకాలంలో పాలు తాగినాడు. అందుకు వీలుగా 6 ముఖాలు ఉంటాయని పురాణోక్తి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం జరిగింది కూడా వల్లి దేవసేనతోటి షష్ఠి రోజునే జరిగిందని పురాణంలో చెప్పబడింది. పూర్వము లోకాలను భయభ్రాంతులతో పీడిస్తున్న తారకాసుడు అనే రాక్షసుల బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అప్పుడు తరుణోపాయం చెప్పాడు. ఏమని అంటే శివ తేజస్సుతో పుట్టిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని వధించగలడని బ్రహ్మ చెప్పాడు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రాధేయపడగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని వధించాడు. దేవుళ్ళని, దేవతలను కాపాడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనని కూడా అన్ని వేళలా కాపాడుతాడు. అందుకనే మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నాగేంద్ర స్వామి కాబట్టి ఆయనని మనము కార్తికేయుడిగా పూజిస్తున్నాం. అందుకనే కార్తికేయ స్వామిని మనం ప్రతి మంగళవారం ఆయనకి అభిషేకం చేసి మనం కూడా తరిద్దాం. అలంకారం తర్వాత 12 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత ఈ నా చిన్న వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోని నేను అప్లోడ్ చేశాను. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.